నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంప్లా మారని మండిపాటు. సచివాలయంలో కాంగ్రెస్ నేత రివ్యూ చేయడమేంది? తెలంగాణలో పాలన భ్రష్టు పట్టిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అని ఫైర్. కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం. అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట సీతారాముల కళ్యాణం. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ. శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. శ్రీ సీతారామస్వామి కళ్యాణంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న మంత్రి తెలంగాణలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంప్లా మారని మండిపడ్డారు. సచివాలయం నుంచి ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీతో రివ్యూ చేయడమేందని ప్రశ్నించారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో ఏఐసిసి అధిష్టానిదే తుది నిర్ణయమని పిసిసి అధ్యక్షులు చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరుండాలి, ఎవరు వద్దు, ఎవరికి చోటు కల్పించాలనేది ముఖ్యమంత్రి విచక్షణ అధికారం. కానీ ఏఐసిసి నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించడమేంది? సచివాలయంలో కాంగ్రెస్ నేత రివ్యూ చేయడమేంది? తెలంగాణలో పాలన భ్రష్టు పట్టింది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, దేశ ప్రజలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. 45 సంవత్సరాల క్రితము 1980 ఏప్రిల్ 6వ తారీఖు నాడు మా అగ్రనాయకుడైనటువంటి స్వర్గీయ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు, శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారి యొక్క నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రారంభించబడింది. 45 సంవత్సరాల నుంచి నేటి వరకు కూడా అనేక ఒడిదుడులు ఎదుర్కొని అపజయాలను సైతం భరించి, అనేక అవమానాలను భరించి, అనేక మంది కార్యకర్తల యొక్క బలిదానాలు, నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానాలతో పాటు నేడు అధికారంలోకి వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. గతంలో 2 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని అనేక రకాలుగా అవమానపరిచిన విషయం ఇలా కార్యకర్తలు గుర్తు చేసుకుంటా ఉన్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా సిద్ధాంత బలం, జాతీయ భావజాలమే ఇలా భారతీయ జనతా పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చింది. 2019లో 18 కోట్ల సభ్యత్వంతో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద జాతీయ పార్టీగా ఇవాళ ఆవిర్భవించింది. ఈరోజు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో అధికారం ఉంది. 6 రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వాలు ఉన్నాయి. ఇట్లా రెండే ఎంపీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వల్ల దేశాన్ని 15 సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తూ ఉన్నది. అపర భద్రతగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్లు కళ్యాణ మండపంలో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భక్తుల రామనామ స్మరణ మధ్య అభిజిత్ లగ్నంలో సీతమ్మ వారి మెడలో రామయ్య తాలిబొట్టు కట్టారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు.
శ్రీరామనవమి సందర్భంగా సికింద్రాబాద్లోని బోయిన్పల్లి తాడ్బండ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీ సీతారామస్వామి కళ్యాణంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు అందరిపైన చల్లని దీవెనలు చూపించాలని కోరారు. తెలంగాణలో అందరూ సుఖ సంతోషాలతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని సూచించారు. కరీంనగర్ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో సంబరాలు. నేడు కరీంనగర్లోని తెలంగాణ చౌక్ లో కరీంనగర్ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో సంబరాలను జరిపారు. పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు బిల్ ఆమోదం పొందిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బాణసంచ కాల్చి బాటసారులకు మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ మాట్లాడుతూ పార్లమెంటులో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందడం పట్ల మైనార్టీ వర్గాల తరపున సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎండి సమీ పర్వేజ్, రాష్ట్ర కార్యదర్శి బల్బీర్ సింగ్, మైనార్టీ మోర్చా పార్లమెంటు ఇన్ఛార్జి ఎండి బషీరుద్దీన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ దాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎండి సమీల్లా అహ్మద్, షాజహాద్, ఉపాధ్యక్షుడు సాయిద్, జిల్లా కార్యదర్శి మహమ్మద్ సాబీర్, ఫయాజ్ చిస్తి, అల్తాఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం, నమస్కార్. ఇవాళ వక్ఫ్ సవరణ బిల్లు లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందడం చాలా సంతోషకరమైన శుభవార్త. ఇది ముస్లిం సమాజానికి వక్ఫ్ సవరణ బిల్లుతో ఇలా పేద ముస్లిమ్స్ మరియు పేద మహిళలకు ఇవాళ న్యాయం జరుగుతుంది. ఇవాళ వక్ఫ్ సవరణ బిల్ అనేది చాలా కీలక అంశము. ఇవాళ ఈ వక్ఫ్ సవరణ బిల్లుకి ఎవరైతే వ్యతిరేకంగా ఓటేశారో వాళ్ళు చరిత్రహీనులుగా నిలిచిపోతారు. ఇవాళ వక్ఫ్ గురించి భయపడి రాత్రంతా నిద్ర లేకున్నా కొన్ని పార్టీలు నాయకులు, ఎంఐఎం పార్టీ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఎందుకంటే వీళ్ళ నాయకులు మాత్రమే వక్ఫ్ బోర్డ్ భూములను కబ్జా చేసి వేల కోట్లు సంపాదించారు. వీళ్ళే వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకున్నారు, వ్యతిరేకంగా ఓటేసారు. వీళ్ళని రాబోయే రోజులలో ముస్లిం సమాజం వీళ్ళకు తగిన గుణపాఠం చెప్తుంది. ఇవాళ మేము లోక్సభలో ఏదైతే వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ మా తరపున ధన్యవాదాలు చెప్తున్నాము. ఇందులో మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు గారు ఓటేశారు, వారికి కూడా మా కృతజ్ఞతలు. మరియు స్పెషల్గా దీన్ని పేద ముస్లింలకు న్యాయం జరగాలి, వక్ఫ్ బోర్డు భూములు భూ కబ్జాలు కాకుండా ఉండాలి, ఇవన్నీ పేదవారికే చెందాలి అని ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్నారో దాన్ని మేము హర్షిస్తున్నాము. దీనికి కృతజ్ఞతగా నరేంద్ర మోడీ గారికిను, అమిత్ షా గారికి మా మైనార్టీ మోర్చా పక్షాన మరియు ముస్లిం సమాజాన పక్షాన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇవాళ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడారు. అసదుద్దీన్ ఓవైసీ గారు, మీరు ఇలా భయపడుతున్నారు, ఎందుకంటే
మీరు కొన్ని వేల కోట్లు వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమించుకొని సంపాదించారు కాబట్టి ఇవాళ మీరు భయపడుతున్నారు. ఇలా మోడీ గారు ఉట్టిగా కూర్చోరు. రాబోయే రోజులలో ఎవరైతే వక్ఫ్ భూములను కబ్జా చేసి ఎన్ని వేల కోట్లు సంపాదించారో అవన్నీ మీతోటి కక్కిస్తామో ఆ పైసలను పేద ముస్లిమ్స్కి, పసబంధ ముస్లిమ్స్కి, మా వితంతు మహిళా సమాజానికి ఇలా మేము అవి ఉపయోగపడేలా నిధులను వాళ్ళను సేకరించి వాళ్ళకు ఉపయోగపడేలా చేస్తాము. కాబట్టి రాబోయే రోజులలో కూడా వక్ఫ్ బోర్డు వల్ల పేద ముస్లిమ్స్ అందరికీ న్యాయం జరుగుతుంది. ఈ బిల్లుని ముందుకు తీసుకొచ్చి లోక్సభలో, రాజ్యసభలో ఆమోదించే వరకు ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారికి మరియు నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. భారత్ మాతాకి జై. ఈరోజు ఈ బిల్లు పాస్ అయినందున కరీంనగర్ బీజేపీ మైనార్టీ మోర్చా పక్షాన సంబరాలు జరుపుకున్నాము. వాటిలో ప్రజలకు స్వీట్లు, బాణాసంచా మరియు మా నరేంద్ర మోడీ గారికి, మా మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారికి, మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ధన్యవాదాలు. కరీంనగర్లోని 40వ డివిజన్ మెహర్ నగర్లో రెడ్డి సంఘం ఎన్నికలు ఉత్కంఠగా కొనసాగాయి. ఎన్నికలు నిర్వహించడంతో గెలుపు కోసం ఇద్దరు సభ్యులు హోరాహోరీగా పోరాడారు. అధ్యక్షులుగా కర్రా భాస్కర్ రెడ్డి, కర్రా ప్రభాకర్ రెడ్డి పోటీ చేశారు. సీక్రెట్ ఓటింగ్ నిర్వహించడంతో కర్రా భాస్కర్ రెడ్డికి 47 ఓట్లు రాగా కర్రా ప్రభాకర్ రెడ్డికి 37 ఓట్లు వచ్చాయి. దీంతో 40 డివిజన్ రెడ్డి సంఘం అధ్యక్షులుగా కర్రా భాస్కర్ రెడ్డి ఎన్నికైనట్లు ఎన్నికల నిర్వహణ అధికారి జంగా శ్రీరామ్ రెడ్డి, నోముల రామరెడ్డి ప్రకటించారు. 40 డివిజన్లో 117 మంది సభ్యులు ఉండగా 82 మంది సభ్యులు సీక్రెట్ ఎన్నికల్లో పాల్గొన్నారు. మెహర్ నగర్ 40వ డివిజన్ అధ్యక్షుడిగా కర్రా భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా కంకణాల వెంకటరాజరెడ్డి, పెండెల శశిధర్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా కొమ్మెర శ్రీమన్ రెడ్డి, ట్రెజరర్గా కంకణాల శ్రీనివాసరెడ్డి, జాయింట్ సెక్రటరీగా గోగురి కమలాకర్ రెడ్డి, ఆర్గనైజర్ సెక్రటరీగా దోముల రాహుల్ రెడ్డి, చల్లా ప్రభాకర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులుగా సూదిరెడ్డి, శ్రీనివాసరెడ్డి ఎన్నికయ్యారు. 40వ డివిజన్ రెడ్డి సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన కర్రా భాస్కర్ రెడ్డితో పాటు కమిటీ సభ్యులకు రెడ్డి సంఘం సభ్యులు అభినందనలు తెలిపారు. ఈరోజు జరిగినటువంటిది మా రెడ్డి సోదరులది. మా మేయర్ నగరు వివేకానందపురి ఉన్న అసోసియేషన్ మాది. యూనియన్ తరపున కొత్త పాలకవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. గత 2 years ఉన్నది. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు జరిగినటువంటి ఎన్నికలైనా కానీ ఏదో మేము ముందు ప్లాన్ కొద్దీ చేసింది కాదు. మన దగ్గర అనుకొని ఇక్కడ జరుగుతున్న ఆలోచనలు ఉన్నాం. ఇప్పుడు కూడా బాగానే జరిగినాయి. ఎన్నికలు జరిగినా అంత మనం పాలకవర్గ సభ్యులు కొత్త వాళ్ళు కానీ మాకు ఉన్నటువంటి మా సోదరులు రెడ్డి వాళ్ళు ఓటర్స్ కానీ వీళ్ళందరూ ఎప్పుడు కూడా వాళ్లకు నేను ఇప్పుడు కృతజ్ఞతలు. రెండోది, ఎన్నడూ కానీ మేమందరం ఎలాగ కలిసి ఉన్నామో ఈ కాలనీలో అలాగనే అందరం ఉంటామని మరొక్కసారి మా వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నా. కర్రా భాస్కర్ రెడ్డి. ఈరోజు జరిగిన మెహర్ నగర్ వివేకానందపురి యొక్క రెడ్డి సంఘం ఎలక్షన్లో కార్యవర్గం నూతనంగా ఎన్నుకోబడింది. మేము అందరం కలిసి ఈ మెహర్ నగర్ వివేకానందపురి అభివృద్ధికై మా సంఘం అభివృద్ధితో పాటు ఏరియా అభివృద్ధికి కూడా ప్రతి ఒక్కరం సహకరిస్తాం. దీన్ని ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుచున్నాం. రేపటి నుండి అందరం బంధువులు, అందరం బాంధవులమే. తప్పకుండా ప్రతి అభివృద్ధి పనిలో పాల్పంచుకుంటామని చెప్పు. వెంకటరాజరెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలో ఈ రోజు చలివేంద్రాన్ని గ్రామ యువజనులు అందరూ కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు బుర్రం ప్రతాప్ రెడ్డి పెద్దలు మాట్లాడుతూ, ఎండలు ముదురుతుండడంతో దాహం కూడా బాగా ఉంటుంది కాబట్టి ప్రజల అవసరం నిమిత్తం చలివేంద్రాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని, దీనివల్ల బాటసారులు మరియు గ్రామంలోని వారసంతకు వచ్చే వారికి ప్రతి ఒక్కరికి త్రాగే నీరు సౌలభ్యాన్ని కల్పించిన వీరికి గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ముంషాద్, హైమద్, వెగ్గాలం సత్తయ్య, మహమ్మద్ మహమూద్, రమేష్, సాదిక్, షబీర్,
శ్రీనివాస్, దిలీప్, ఖుర్షిద్, అబ్బులు, మహేందర్ రెడ్డి, రేహాన్, అహద్, భూపతి, తిరుపతితో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వేపాక గ్రామంలో యువజనులందరూ కలిసి బస్ స్టాండ్ సమీపంలో చలివేంద్రం ఓపెనింగ్ చేసినందుకు చాలా సంతోషం మాకు. చలివేంద్రం ద్వారా గ్రామంలో ఉన్నటువంటి జనులందరికీ ప్లస్ శనివారం మార్కెట్ జరుగుతున్నది కాబట్టి వాళ్ళకు వచ్చిపోయేటోళ్ళ బాటసారులకు చాలా తాగడానికి అందుబాటులో ఉన్నది కాబట్టి అందరూ గర్వించదగ్గ విషయం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరంపూర్ మండల కేంద్రంలోని శ్రీకృష్ణ దేవాలయ ఆవరణలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సొన్నాయి టెంకం శివ రామకృష్ణ తన తండ్రి లక్ష్మయ్య జ్ఞాపకార్థం ప్రయాణికుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేయగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు. ముందుగా ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ రమణారావుకు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సొన్నాయి టెంకం శివరామకృష్ణ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికి శాల్వతో సన్మానించారు. ప్రయాణికుల మరియు ప్రజల దాహార్తి తీర్చడానికి తన తండ్రి జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన శివరామకృష్ణను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం హుసేని మియావాగు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయపేట పంప్ హౌస్ నింపి అక్కడి నుంచి గొలుసుకట్టు చెరువులను నింపుతుండటంతో శ్రీరాంపూర్లోని నీలకంఠ చెరువును పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పరిశీలించారు. ఇక టైలాండ్ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు కృషి చేసిన మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ తో పాటు పలువురు నాయకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు గాజనవేన సద్దయ్య, మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ రామచంద్రారెడ్డి, నాయకులు మాదాసి సతీష్, ఎండి మునీర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మొట్లపల్లి గ్రామంలో 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు స్థానిక నాయకులతో అధికారులతో కలిసి ప్రారంభించారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు మాజీ సర్పంచ్ గోని శ్యామ్, కార్యదర్శి రవీందర్ రెడ్డి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అన్ని హంగులతో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించిన మాజీ సర్పంచ్ గోని శ్యామ్ ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, గ్రామాల అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అంతర్గత సిసి రోడ్లు, కమ్యూనిటీ భవనాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం నర కాలంలోనే పెద్దపల్లి నియోజకవర్గానికి 1000 కోట్ల నిధులు తీసుకొచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్, సన్న బియ్యం పంపిణీతో పాటు పలు సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు తప్పుడు మాటలతో పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పూర్ణచందర్, తహసీల్దార్ జగదీశ్వరరావు, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ గోనె శ్యామ్, నాయకులు గాజవేని సదయ్య, తుల మనోహర్ రావు, ఎండి మునీర్, కోమల, మల్లమ్మ, గడ్డం కొమరయ్య, మాజీ ఎంపీటీసీ బోలమల్ల కౌశల్య, శంకర్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మీ వంట కటింగ్ లేకుండా చూసే బాధ్యత నాదే అని చెప్పిన ఎన్నికల మీకు మాట ఇచ్చిన విధంగా చెప్పిన ప్రకారంగా ఏదైతే చెప్పిందో ఇవాళ మీ అందరి ఆశీస్సులతోని, మీ అందరి ఆలోచన మేరకు ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు రావడం, నా మీద మీ మీద వారికి ప్రత్యేకమైన అభిమానంతో ఇవాళ మీకు ఇచ్చిన మాట ప్రకారంగా 3 పసర్ల ఒక్క గింజ కటింగ్ కాకుండా చూసినాం.
మరి ఆనాడు ఇదే ముట్లపల్లి గ్రామంలో 10 కిలోలు కట్టైనా 12 కిలోలు కట్టైనా 15 కిలోలు కట్టైనా 4 ఎకరాలలో 100 క్వింటాలు వండితే 10 నుండి 15 క్వింటాలు కట్ చేశాం. అరగాలం రైతు పండించిన పంట ఎండనక వాననక రేగనక పగలనక కాయ కష్టం చేసి రక్తాన్ని చెమట లెక్క వడిసి కష్టపడి పండించిన పంటను ఇవాళ వాళ్ళ బుంద మీద పెట్టినట్టు అయింది. దాదాపు సంవత్సరానికి 25 ఇళ్ల చొప్పున 4 ఏళ్లలో 100 ఇళ్ళు ఇచ్చేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మాది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే గుడిసెలు ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇళ్ళ మీద కవర్లు కప్పుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి మరి ఇల్లు ఇస్తాం. ఇంటికి 5 లక్షలు వస్తాయి. అది కూడా పాత ఇళ్ళకి ఇచ్చే కార్యక్రమం లేదు, ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇల్లు కట్టుకుంటేనే బిల్లు వచ్చేటువంటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం విడిపోయేటప్పుడు 60,000 కోట్ల అప్పు మనకి బాగినుంది. 60,000 కోట్లు మన అప్పు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన ఓడిపోయి మన ప్రభుత్వం ఇచ్చినప్పుడు 7.5 లక్షల కోట్ల అప్పు. 7.5 లక్షల కోట్ల అప్పు. ఇవాళ ఒక్క రూపాయి భారం వేయకుండా, ఒక్క ట్యాక్సీ పెంచకుండా ఇవాళ అన్ని స్కీములు అమలు చేసుకుంటూ, అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ బిల్డింగ్ చాలా బాగా కట్టారు. అంటే నేను మొత్తం తిరిగి చూసిన 100% 101% అది ఎవరితో చూసిందో మీ శ్యామ్ తెలియదు కానీ 100% వాస్తు కట్టారు. కానీ మరి కాంపౌండ్ వాళ్ళు ఏమి కడతారో నాకు అర్థం కాదు. ఇది తీసే అర్జెంటుగా శ్యాము, అర్జెంటుగా ఎస్డిఎఫ్గా నీకు 15 రోజులు 5 లక్షలు శాంక్షన్ ఇస్తారు కాంపౌండ్ వాళ్ళు. ఈ లోపల ఇది తీసేసి పెట్టు, అది కాంపౌండ్ వాళ్ళు కూడా నువ్వే కట్టు. ఏ రైతు కూడా ఇబ్బంది రాకుండా విషయం బాధ్యత నాది. నాకంటూ వ్యక్తిగత ఏజెండా ఏది లేదు. నాకంటూ వ్యక్తిగత ఏజెండా ఏం లేదు. నాకేం కాలేజీ ఫీజులు వసూలు చేసే లేదు, చెర్లలో మట్టం మీద లేదు, మీ మానేర్లు ఇసుక లారీలు నింపి బయటికి పంపేయలేదు. నాకు అటువంటి ఆలోచనే లేదు. అటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చిన నేను కాదు. మీరు నాకు నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేయకుండా 2 సార్లు అడగొచ్చినా నేను మీ ఎన్నంటే ఉన్నా. అప్పటి ఎమ్మెల్యేలు అప్పుడు ప్రభుత్వాన్ని ఎన్న కట్టుకుంటూనే ఉన్నాం, మీకే సేవ చేసుకుంటున్నాం. కానీ దాన్ని విడిచిపెట్టే సార్ అక్కడ చూస్తాం. మేము రాజకీయాలకు వచ్చిన నేపథ్యం ప్రజలకు పనిచేయడం కోసం వచ్చాం. ఏదో పదవులు ఉంది దాన్ని ఎంజాయ్ చేయడం కోసం, అక్రమ సంపాదన కోసం వచ్చినటువంటి వ్యక్తులం కాదు. తప్పకుండా మా తమ్ముడు మనవరు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు శాశ్వత పరిష్కారం లభించేటట్టు అది ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు మంచిగా వచ్చేయాలి కాబట్టి మళ్ళీ వచ్చేసారి వరకు ఇంకా మంచిగా వచ్చేటువంటి ప్రయత్నం ఈ ముట్టపిల్లలకు చేస్తారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శ్రీ హనుమాన్ సీతా సమేత శ్రీరాముల వారి కళ్యాణోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం హనుమాన్ భక్తులచే శోభాయమానంగా శోభయాత్ర గ్రామ పురవీధుల గుండా ఘనంగా సాగింది. శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్ ఉత్సవమూర్తుల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన రథంలో అధిరోహించి గ్రామంలోని హనుమాన్ భక్తులు గ్రామ పురవీధుల గుండా భజనలు చేస్తూ బాలబాలికల కోలాటం మధ్య గ్రామ పురవీధుల గుండా తిరిగారు. శోభయాత్రలో భాగంగా ఉత్సవమూర్తులకు గ్రామంలోని పలువురు మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. చిన్నారుల కోలాటం పలువురిని ఆకట్టుకుంది. పలువురు గ్రామస్తులు హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు బెజ్జంకి మండలంలోని బెజ్జంకి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని శోభాయాత్ర బెజ్జంకి హనుమాన్ భక్తజన మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులంతా ప్రతి ఏటా నిర్వహించుకునే కార్యక్రమం ఇది. ఇందులో పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు. పాత గుడి నుంచి ఈ గ్రామంలోని పురవీధులన్నింటి ఈ శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఆ శ్రీరాముని కృపా కటాక్షలు భక్తులందరిపైన మా గ్రామం పైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ శోభయాత్రను నిర్వహించడం జరుగుతుంది. ఈ శోభయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు భక్తజన మండలి హనుమాన్ భక్తజన మండలి తరఫున తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. ప్రతి ఏటా శ్రీ హనుమాన్ భక్త మండలి తరఫున శోభయాత్ర శ్రీరామచంద్ర ప్రభు వారు ఊరేగింపు శ్రీరాముల వారి టెంపుల్ నుంచి గుడి నుంచి మళ్ళీ ఊరేగింపు మళ్ళీ శ్రీరాముడు వరకు వెళ్ళు. ఈ కార్యక్రమం హనుమాన్ భక్త మండలి బెజ్జంకి వారిచే నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం ఇది హనుమాన్ భక్త మండలి చేయబడ్డది.
శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంప్లా మారని మండిపాటు. సచివాలయంలో కాంగ్రెస్ నేత రివ్యూ చేయడమైంది. తెలంగాణలో పాలన భ్రష్టు పట్టిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అని ఫైర్. కన్నుల పండవగా సీతారాముల కళ్యాణం. అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట సీతారాముల కళ్యాణం. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ. శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీ సీతారామస్వామి కళ్యాణంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న మంత్రి తెలంగాణలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.